Finally, I'm back in Bangalore. But only for 2 days. And there are 2 reasons why I came to Bangalore. One, I have to visit to the office once in a week, and two, it's because of my friend. I think I uploaded my last video in the month of Feb, and the content is from December. So it's been almost like 5 months. And there are almost like 10 videos which I need to upload. And the reason is like very simple. Let me explain. ఈ 5 monthsలో నేను బెంగళూరు ఒక 10 to 11 times ఇన్ బస్ వచ్చి ఉంటాను. అండ్ మై బర్త్డే హ్యాపెండ్, ఫ్రెండ్స్ అందరితో అరుణాచలం వెళ్ళాం, పాండిచేరి వెళ్ళాం. మై బ్రదర్స్ మ్యారేజ్ హ్యాపెండ్, ఐ గాట్ సిక్, అండ్ ఆల్సో దేర్ ఇస్ నో ల్యాప్టాప్ విత్ మీ. సో దీస్ ఆర్ ద రీజన్స్ వై ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అప్లోడ్ ఎనీ వీడియో. ఫైనలీ ఐ గాట్ మై న్యూ ల్యాప్టాప్, అండ్ ఇప్పుడిప్పుడే మళ్ళీ కొంచెం ఎడిటింగ్ స్టార్ట్ చేశా. సో ఇట్స్ గోనా టేక్ సమ్ టైమ్, లైక్ ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 10 to 11 vlogs. It has to come out. Let me go and quickly change because I have to travel almost like 45 kilometers to take her to, and we are ready. So let's start. So currently we are going to meet Siri because today is her UPSC examination. నువ్వు కలెక్టర్ అయ్యాక అన్నీ చూపిస్తా, కష్టాలు, నీ స్టోరీ అంతా చేస్తా మంచిగా. ఆల్ ది బెస్ట్. ఓకే, నా ద టైమ్ ఇస్ అరౌండ్ 8:50 అండ్ ఇప్పుడే సిరీని ఎగ్జామ్ సెంటర్ డ్రాప్ చేశాను. అక్కడ వెయిట్ చేస్తాను ప్లేస్ లేకపోతే దగ్గరే ఒక పార్క్ ఉంది. ఐ జస్ట్ కేమ్ హియర్, విల్ సిట్ ఫర్ సమ్ టైమ్. బోర్ కొడితే ఐ జస్ట్ రూమ్. అండ్ హూ ఎగ్జాక్ట్లీ సిరీ? లైక్ సిరీ ఈజ్ మై ఫ్రెండ్. నాకు వేమన్ ద్వారా సిరీ పరిచయం అయింది, అండ్ బేసిక్గా మా ఫ్రెండ్స్ అందరికీ కూడా సిరీ తెలుసు ఎక్సెప్ట్ మీ. వన్స్ ఆఫ్టర్ కమింగ్ టు బెంగళూరు సిరీ నాకు పరిచయం అయింది. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లైక్ 3 years సిన్స్ ఐవ్ నోన్ సిరీ. అండ్ నేను సిరీ దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటంటే, తను తనకంటే కొంచెం సొసైటీ గురించి లేదంటే అదర్ పీపుల్ గురించి ఎక్కువ థింక్ చేస్తుంది. అండ్ ఇఫ్ యూ టేక్ మీ, ఐఎమ్ లిటిల్ బిట్ సెల్ఫిష్. నేను నా కోసం, నా ఫ్రెండ్స్ కోసం తప్ప ఇంకెవరి కోసం ఏమీ చేయను. అండ్ నాకు కానీ మా ఫ్రెండ్స్ కానీ ఫ్రీడమ్ దొరుకుతుందంటే ఏదో వీ ప్లే గేమ్స్ ఆర్ ఎల్స్ వాచ్ మూవీస్ ఆర్ సింప్లీ రూమ్లో కూర్చొని వీ వాచ్ మొబైల్. బట్ షీ ఈజ్ లిటిల్ బిట్ డిఫరెంట్. సమ్టైమ్స్ తను సమ్ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్స్కి వెళ్తుంది, సమ్టైమ్స్ సమ్ NGOస్లో వర్క్ చేస్తుంది. అండ్ రీసెంట్లీ 3 to 4 months బ్యాక్ షీ డొనేటెడ్ హర్ హెయిర్ టు ది క్యాన్సర్ పేషెంట్స్. ఐ థింక్ నౌ యూ గాట్ సమ్ పిక్చర్ అబౌట్ సిరీ, అండ్ ఐ థింక్ టుడే ఇట్స్ ఎ వెరీ స్పెషల్ డే ఫర్ హర్ బికాస్ షీ ఈస్ బీన్ ప్రిపేరింగ్ ద హోల్ ఇయర్ ఫర్ దిస్ ఎగ్జామ్. అండ్ మేము ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు హౌ ద థింగ్స్ విల్ బీ అనేది ఐ జస్ట్ రికార్డెడ్ ద ఫుటేజ్ ఆన్ లైక్ 4th of January. కానీ అప్పటి నుంచి నాకు టైం దొరక్క ఐ డిడెంట్ ఎడిట్ ఇట్ అండ్ ఐ డిడెంట్ పోస్ట్ ఇట్. సో హియర్ ఈస్ ద ఫుటేజ్ ఫ్రమ్ 4th of January. ఈ వ్లాగ్ కొంచెం స్పెషల్ ఎందుకంటే త్రీ వాళ్ళ ఇంట్లో రికార్డ్ చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ వీడియో ఇదే. ఐ హావ్ రికార్డెడ్ ద ఫుటేజ్ వైల్ గోయింగ్ ఆన్ బైక్. కానీ నేను ఆ ఫుటేజ్ పెట్టట్లేదు ఎందుకంటే ఇప్పుడే వాన్ స్టార్ట్ అయింది. జస్ట్ నో వాన్ స్టార్ట్ అయింది. లుక్ ఎట్ దోస్ కిడ్స్ రన్నింగ్. ఇట్ ఫీల్స్ సో గుడ్ టు బీ బ్యాక్ ఇన్ బెంగళూరు. ఎందుకంటే లిటరలీ నెల్లూరులో టూ మచ్ హీట్ ఉంది. ఎంత హీట్ ఉందంటే ఆల్మోస్ట్ 40-45 degreesలో అనిపిస్తుంది. జస్ట్ లుక్ ఎట్ బెంగళూరు నౌ, లిటరలీ రెయిన్. ఫీల్ సో హ్యాపీ. Good morning everyone, welcome back to another video. Today we are again going back to Bangalore University. One of my friend Dheeraj, he just came back from our hometown. I messed up the footage, so I tried to record both the bike noise and my voice parallelly in 2 mics. Kani some things I have messed up and this is the result. And at some point నాకే అనిపించింది నేను లిటరలీ బైక్లో వెళ్తున్నానా ఆటోలో వెళ్తున్నానా అని. ఎందుకంటే నా బైక్ సౌండ్ ఒకసారి మీరే వినండి.
డిసైడ్ అయ్యాను ఎటు వెళ్దామని. చూద్దాం. మారతల్లి తర్వాత హాల్ రోడ్ ఖాళీగా అనిపిస్తే అటే వెళ్దాం, లేదంటే సిల్క్ బోర్డ్ నుంచి వెళ్దాం. Give some time to time. నేను ప్రతిసారి వచ్చినప్పుడు చూసాం అనుకుంటా. ప్రతిసారి చూసినప్పుడు కూడా ఇట్లా అంట. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ అది లేదు. ఉంది. నేను ఈ ఇళ్ళకి వచ్చినప్పుడు ఫస్ట్ పెట్టిందే అది. నేను వీడియో కాల్ చూసి గమనించి చెప్పే గివ్ సమ్ టైం టు టైం. నాకు హెడేక్ స్టార్ట్ అయిపోయింది. మేము వచ్చావనా? లేదు, మీరు వచ్చే కన్నా ముందే. అదే మన ముందు మన గురించి ఎక్కువ ఆలోచించింది, హెడేక్ వచ్చేసిందంట. అవును, ఏం తిన్నావు కూడా? అరే ఆ లాస్ట్ టైం నువ్వు తిన్నావు కదా, అదే మంచిగా లేదేమో తినకు. అరే గులాబ్ జామున్ చేద్దామా మహేష్? మనం గులాబ్ జామున్ నేను ఇంట్లో చెప్పనా, ఉండేది ఒక మనిషి కానీ సరుకులు స్టాక్స్ అన్ని ఒక ఫ్యామిలీ సరుకులు అన్నీ ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే నేను సంవత్సరం అంతా కూడా నేను బ్రష్లు వాడినా. అందులో వెయిట్ లాస్ట్ టైం నేనే బ్రష్ షేడింగ్స్ తీసుకెళ్ళా. అది నువ్వు అరే ఎంత మంచి బ్రష్ తెలుసా, వాడు తీసుకొని పెడతాడు కాదు. ఇంకో కోల్గేట్ ది అవి చిన్నది వస్తుంది చూడు, అటు మళ్ళీ తెచ్చుకున్నా. మా తమ్ముడు తీసుకున్నాడు, వాడు ఆల్రెడీ బ్రష్ ఉంది. రెంటల్ కిట్లు కూడా గెస్ట్ కి నాకు ఎప్పుడు ఇవ్వలేదు. నువ్వు గెస్ట్ ఉన్నావా? నువ్వు మార్నింగ్ ఉన్నిచ్చా మార్నింగ్ ఎప్పుడైనా. ఎంత పాత అయితే అతుక్కోపోయినది. కొత్త సరుకు రా, డీమార్ట్ లో తెప్పించింది, అమెజాన్ లో. సరే ఏం ప్లాన్స్ చెప్తే ప్రిపేర్ అవుతాం. రేపు తింటావా? కలిసి తినేద్దాం ఒకేసారి. మరేం లేదు, చపాతీ ఒకటే. సరే ఇప్పుడు ఇది చెయ్యి, మధ్యాహ్నం ఏదో ఆర్డర్ పెట్టు. ఆర్డర్ ఎందుకు? బిర్యానీ. బిర్యానీ మేఘనా నువ్వు బిర్యానీ తింటావా? చికెన్ వెజ్జా? సరే అట్టి చూస్తున్నాను, నేను తినకూడదా? అరే మన రైస్ ఇవ్వచ్చు కదరా వాడికి. అదొకటే పొద్దున్నీ మీరు జామున్ చేద్దామని చాలా అనుకున్నాం. 24% వండడమే రోజు. వండడానికే వచ్చాం. ఏం కలపాలా? నేను ఏం కొత్తిమీర. ముగ్గురం బయటకు వెళ్దాం. ఏం చేసిన రోజు ముగ్గురం పోదాం, ముగ్గురం బయటకు వెళ్దాం. అరే ఇప్పుడు నేను వంట చేస్తుంటా కదా, ఏం పర్లేదు, నేను కలుపుతా, పిండి నేను కలుపుతా, నాకేం కలిపేసే ఉంది. అది ఎంత తీసావు? నేను అది 10 minutes వదిలేసాను, అలా ఉండాలని. కొత్తిమీర అవన్నీ తీసుకురా, కొత్తిమీర పుదీనా. పడిపోతాడు. నాకు బటర్ మిల్క్ కావాలి. వాడేం పడిపోడు, వాడు ఎందుకు తింటున్నావురా? తినకు. డౌన్ అవుతుందని. ఏమవుతుంది? డౌన్ అయిందని కూర్చున్నాయి. అరే పప్పులు తిను, మంచిగా, ఇవి హెల్తీ కదా. పచ్చి సాల్ట్ వేసి నేను తింటా, నాకు ఇష్టం. పెడుతున్నావు ప్రామిస్, పచ్చిది నేను తింటా. డేట్ అయిపోయింది, చెప్పకుంది. వాళ్ళ ఇంట్లో అన్ని అట్టే ఉంటాయి ఆయన. ఉంటుంది వాల్ ఆఫ్ ఫ్రేమ్, ఇది హాల్ ఆఫ్ ఫ్రేమ్. హాల్ ఆఫ్ ఫ్రేమ్ మంచిగా పెట్టు. మా శివుని పెట్టవా? మంచిగా నాకు తెలియదు ఎట్లా పెట్టాలో, పెడతాను నేను అంతే. This is our happy place. That is my happy place. అవరనుకో, మేము అక్కడ ఉన్నాం. అందుకే that is my happy. Pokemon cards, just now he has bought it for 130 rupees. Each packet costs 10 rupees. బెంగళూరులో తినడానికి, మూవీ వెళ్ళడానికి తప్ప సిటీ లోపల ఎక్కువ ఏమీ ప్లేసెస్ లేవు.
ఓకే సేస్ ద బెంగళూరు గర్ల్. ఎంజీ రోడ్ మారతల్లి నుంచే జస్ట్ మన ఇంటి నుంచి కొట్టి వెళ్ళిపోతుంది 1 అవర్లో. టైమ్ ఈజ్ 10:38 నౌ అండ్ నౌ వీ హ్యావ్ టు గో టు వైట్ఫీల్డ్ బై 12. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏమైనా ప్రొడక్టివ్గా చేసామంటే ఏం లేదు. వచ్చాం, ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం, తిన్నాం, ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నాం, తిన్నాం. తర్వాత ఎక్కువ మలయాళం మూవీ స్టార్ట్ చేసాం, చూసాం. ధీరజ్ నిద్రపోయాడు మధ్యలో. తర్వాత మూవీ నేను సిరి కంప్లీట్ చేసాం. తర్వాత అరౌండ్ 6 or something బయటికి వెళ్ళి కాఫీ తాగాం. తర్వాత ఇంకేం చేయాలో తెలియక జూడియో వెళ్ళాం, ఏమైనా షాపింగ్ చేద్దామని చెప్పి. బట్ అక్కడ ఏమీ నచ్చలేదు. అక్కడ నుంచి ట్రెండ్స్కి వెళ్ళాం, అక్కడ ఏం నచ్చలేదు. సరే ఇలా కాదని చెప్పి ఇంకా డైరెక్ట్ ఇంటికి వచ్చేసి సీక్వెన్స్ బోర్డ్ గేమ్ ఆడుకున్నాం. ఇంకా స్టార్ట్ అయిపోయాం. అండ్ నాకు పొద్దున్న నుంచి బైక్లో ఒక చిన్న ప్రాబ్లం కనిపిస్తుంది. పెట్రోల్ కాదు, చైన్ కాదు, సస్పెన్షన్. బ్యాక్ సస్పెన్షన్ ఎందుకో ఒక స్మాల్ కాదు పెద్ద గుంటలోనే వేశాను. లిటరలీ చాసిస్ సీట్ నేను అది ఫీల్ అయ్యాను. నార్మల్గా చిన్న వైబ్రేషన్స్, చిన్న బంప్స్ అంటే అది ఓకే. సస్పెన్షన్ మొత్తం కంప్రెస్ అయిపోతే ఎలా వస్తుంది అలా అనిపించింది. అంటే గ్రాడ్యువల్లీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం సస్పెన్షన్స్ ఏమన్నా డ్యామేజ్ అవుతాయా లేదంటే చాలా సాఫ్ట్ అయిపోతాయా అర్థం కాలేదు. ఐ హ్యావ్ టు ఫిల్ పెట్రోల్. మార్నింగ్ వచ్చేటప్పుడే పెట్రోల్ ఫిల్ చేద్దాం అనుకున్నాను, కానీ అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా ట్రాఫిక్ చిరాక్గా ఉంది. సరేలే బైక్ ప్రస్తుతానికైతే వెళ్ళిపోతుంది, వచ్చేటప్పుడు ఫిల్ చేసుకుందాం అనుకున్నా. ఇప్పుడు చూస్తేనేమో చలి. చూద్దాం, నెక్స్ట్ ఎక్కడైనా పెట్రోల్ బంక్ ఉంటే ఫిల్ చేసుకుందాం. అబ్బా బెంగళూరులో అంతే 10 నిమిషాలు బొక్క. అర్ధరాత్రి 11 గంటలప్పుడు ట్రాఫిక్ జామ్ అండ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక 10 నిమిషాలు వెయిటింగ్ ఎక్కడన్నా చూస్తారా? బెంగళూరులో చూస్తారు. ఊరి నాయన పదండ్రా అయ్యా, ఈరోజు వెళ్ళినట్టే వైట్ఫీల్డ్కి. టైమ్ ఈజ్ 10:55. లిటరల్లీ 10:45 నుంచి ఇదే సిగ్నల్ దగ్గర ఉన్నా. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఒకటి తెలియకుండా ఒకడు ఒక రేస్లో ఉన్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కేటగిరీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సీసీస్, ఎవ్రీథింగ్. అది స్కూటీ, ఆ కార్, ఆ బైక్, ఆ ట్రక్, ఆ వేటితో సంబంధం లేదు. Successfully drunk and drive test done. ఆయన అసలు నాపలేదు, నేనే పోయి ఆగా. బా ఏముందిలే, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అయిపోయింది. మారతల్లి బ్రిడ్జ్ నైట్ టైం లైట్స్ ఏరా ఏమో. సో టైమ్ ఈజ్ 11:44 అండ్ ఫైనల్లీ we are home. బేర్ వచ్చేసింది. వచ్చేసాం. అబ్బా ఏం చలి.
Time is exactly 4:32 and maybe in some time the examination will be done. The gates are open and people are going.